ఈ దినమందు నాయన మీరు మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి నాయన మీరు స్థితించండి. అంటే మీరు మమ్మల్ని పట్టించుకునే వారిగా ఉంటూ ఉన్నారు. మీ పిల్లలనైనా మీరు అనాథలుగా విడిచిపెట్టిన వారు కాదు. వారి ప్రతి అవసరంలోనూ అక్కర్లోనూ మీరు సహాయం చేస్తున్నటువంటి దేవుడు నాయన. తండ్రి, మీరు మమ్మల్ని ఆయన చింతపడవద్దు, మీ చింత యావత్తు నా మీద వేయండి అని మీరు తెలియజేస్తున్నారు. కానీ మేము లోకంలో ఆయన అల్ప విశ్వాసంతో జీవిస్తూ చింతపడుతూ అంటే బాధలు అనుభవిస్తూ ఉంటూ ఉండదు. తండ్రి, మేము ఆ విధమైనటువంటి అల్ప విశ్వాస జీవితాన్ని కలిగి ఉండక మా చింత యావత్తునైనా మీ మీద వేయడానికి మా భారమునైనా నీ మీద అంటే మోపి తండ్రి మేము తండ్రి సంతోషంగా ఉండడానికి మీ కృపను గ్రహించాము. తండ్రి, లోకం నుంచి వచ్చేటువంటి నాయన శ్రమలు, తండ్రి శోధనలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఇవేమీ కూడా నాయన శాశ్వతంగా ఉండేవి కాదు. అవన్నీ తండ్రి ఎలా వచ్చాయో అలా వెళ్తాయి. తండ్రి, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు వీటన్నిటిని ఆయన తట్టుకొని నిలబడటానికి పిల్లలైన వారందరికీ నాయన కావాల్సినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని అనుగ్రహించండి. ధైర్యాన్ని సహాయం చేయండి. తండ్రి, ప్రశాంతమైన మనసు అనుగ్రహించండి. ప్రతి సమస్యలోనైనా నిలబడి ఆ సమస్యను ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి ఆత్మస్థైర్యాన్ని సహాయం చేయండి. తండ్రి, దిక్కు లేని వారిగా, దేవుడు లేని ప్రజలుగా అంటే మీరు మమ్మల్ని ఉంచలేదు. తండ్రి, మేము మిమ్మల్ని కలిగి ఉన్నామని ఈ లోకంలో ధైర్యంతో మా జీవితాన్ని ఆయన గడపడానికి మీ కృపను గ్రహించండి. తండ్రి, మీరు మమ్మల్ని పట్టించుకునే దేవుడు, అడగకుండానే నాయన అవసరాలు ఎన్నో తీరుస్తూ ఉన్నారు. మీ పిల్లలైన వారి కొరకునైనా పరలోకమందునైనా మీరు నివాసాలను తండ్రి సిద్ధపరుస్తున్నటువంటి దేవుడు తండ్రి. తండ్రి, మహిమా ప్రభావంతోనైనా కిరీటమునైనా తండ్రి మా కొరకునైనా మీరు సిద్ధపరుస్తూ ఉన్నారు. తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోవడానికి తండ్రి మేము తగిన వారం కాకపోయినప్పటికీ కూడా మమ్మల్ని ప్రేమించిన ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నందుకు మీకు స్తుతులు. మా ఎడలనైనా మీరు కలిగి ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమను బట్టి ఆయన మీకు స్తుతులు జరుగుతున్నాను. మా భారమంతా ఆయన మోయడానికి కలవరి స్కూల్లో మా ప్రభువుని ఏర్పాటు చేసి నాకు రావాల్సిన శిక్ష అంతటిని మా భారం అంతటిని ఆయన మీద మోపు తండ్రి ఈ లోకమందున ఆయన మాకు విశ్రాంతిని అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు స్తుతులు జరుగుతున్నాం. కానీ మేము విన్నటువంటి ఈ మాటలను ఆయన మా అందరి హృదయాలు భద్రపరుచుకొని మా జీవితాల్లో నాయన వాటిని పాటించడానికి మీ కృపను గ్రహించాం. లోకంలో మేము జీవిస్తున్నప్పుడు తగిన వారిగా మేము జీవించడానికి బ్రతకడానికి మీ కృపను గ్రహించండి. అలాగే నాయన సమయంలో దాన్ని మీ పిల్లలైన వారు ఇచ్చిన కానుకలు జీవించండి. వాళ్ళకి వాడబడినట్లు సహాయం చేయండి. అంటే మీ అందరూ నాయన ఈ లోకంలో జీవించినంత కాలం అంటే మీరు ఉన్నారనేటువంటి నాయన విశ్వాసంతో మా జీవితాలు తండ్రి కొనసాగించడానికి మీ కృపను గ్రహించండి. కానీ ఎవరి జీవితాల్లోనైనా ఏ సమస్యలు, ఏ ఇబ్బందులు, ఏ అనారోగ్య పరిస్థితులు ఉన్నాయో మీకే తెలిసి కనుక కానీ మా అందరి జీవితాలను ఎరిగినటువంటి వారు కానీ వారి అవసరాలను బట్టి నాయన మీ కృపను వారి ఎడలు అనుగ్రహించమని వేడుకుంటున్నారు. అలాగే నాయన కానీ ఇక్కడ ఉన్నటువంటి సంఘంలో ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే గ్రామాలను పరిచయం అభివృద్ధి చెందడానికి మీ కృపను గ్రహించండి. అందుకు కావాల్సిన ప్రతి అవసరంలో కూడా ఆయన మీ కార్యక్రమం సహాయం చేయమని వేడుకుంటున్నాను. అలాగే తండ్రి, మీ చిత్తమైతే మీరు ఆకాలస్యమైతే మరో పునరుద్ధాన దినమందు మేమందరం ఈ రీతిగా కలుసుకునేంత వరకు మీ కృప మా ఏడలు అనుగ్రహించమని వేడుకుంటూ ఈ కొద్ది వినపములు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అతి వీరం తెలియజేస్తున్నాము తండ్రి.